ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఈ మంగళైన గడ్డం తీయంగా ఏం ఆలోచనతో తీసిండో ఏమో, మొత్తం అట్లే ఉన్నది. ఇంకేముంటది, పెళ్ళంతో లొల్లైనట్టుంది. మగోనికి గంతకన్నా పెద్ద సమస్య ఏముంటది? ఏం చెప్తాను నువ్వు? ఓ సారు, నిన్నే. ఏం చెప్తాన్నావు? ఇదేం పాపమే, మందులు ఇచ్చినా కూడా మాట్లాడతలేడు. వినబడతలేదా? బిత్తిరిదానా, నీళ్ళెందుకు వస్తున్నావే? మరి మందలెత్తి మాట్లాడవెందుకు? ఎన్నిసార్లు వినవాల నిన్ను? అందుకే నీళ్లు చల్లిన. కళ్ళు కనబడతలేవా అని నేనేం చేస్తాను? ఇది చేసుకోగా మాట్లాడితే గుచ్చుకోదా? ఏడ దొరికినావు నువ్వు? నువ్వు పొద్దున్నే కదా మంగళయ్య దగ్గరకు పోయి గడ్డం తీసుకొని వచ్చింది, మళ్ళీ ఇంకెలుకుతాను. ఆ కోపమంతా నా మీద తీసిండు. ఇగో చూడు, ఏ చక్క తీయలే. సరే గాని ఎందుకు పిలిచినవే? ఎందుకు పిలిచినావని నిమ్మలంగా అడుగుతాను. పొద్దున్నే మా తమ్ముడు ఫోన్ చేసిండు కదా ఇలా అత్తన్నా అని. మనం తీసుకురాడానికి పోవా? మరి గందుకే నేను రెడీ అవుతుంది. ఆగో, వాడేమన్నా ఆడిపోరనుకుంటున్నావా? సోకుల పడుకోవడానికి. అరే బామ్మడి దత్తుండంటే ఎట్లుండే నీకేం తెలత్తి? నువ్వు నున్నగా తయారై పోతే వాడేమన్నా ఫ్లాట్ అవుతాడు అనుకుంటున్నావా, లేకపోతే ఆడిపోరనుకుంటున్నావా? అన్ని ఐస్ కథల పడతావు. స్వప్న, ఏమనుకుంటున్నావు నా గురించి? ఇప్పుడు పిల్లని చూడడానికి పోయినా లగ్గం చేస్తారు నాకు. చేస్తారు లాత పిల్లగాని అయితేవి చెయ్యరా ఇక? నీకు కుళ్ళే నేను అందంగా ఉన్నాను. అవునవును, అందంగా ఉన్నావో మందంగా ఉన్నావో. ఆ? ఏం లేదు, పోయి తీసుకురా పోవని. మీ తమ్ముడు వస్తుండని ఏమైనా చేసేది ఉందా లేదా? నన్ను అడుగుతావు? పోయింత మటన్ తీసుకురాపో, అండుదాం. ఆయనకి మటన్ అంటే ఇష్టం. సరే. అరే పెట్రోల్ నిన్ననే అయిపోయింది కదా, మర్చిపోయినా. స్వప్న, స్వప్న, ఎందుకో వెళ్తాడు. ఏంది? మటన్ ఎన్ని కిలోలు తేవాలని పిలిచినావా? కిలంత రేపో చాలు. ఇప్పుడు తిండి గోలనేనా అని బక్కదానా? మరి ఏమిటి పిలిచినట్టు? బండ్ల పెట్రోల్ అయిపోయింది, స్టార్ట్ అయితలేదు. నేను అనుకున్నా గిసొంటిది ఏదో అవుతుందని. నేను అప్పుడే అనుకున్నా. నువ్వు సోకుల వాడి దిద్దులాడి బయటికి వెళ్ళేసరికి ఉన్నతుస్సు అన్నది. ఇప్పుడు ఎట్లా మరి? ఏం చేయమంటావు మరి? ఆడెత్తడి. ఆగో, ఆడే అత్తడు అంటాడు. ఎట్లా అత్తడు పోరాడు? ఎదురుగా పోయి తీసుకురాపో. అరే నీకు సంకలు వేసుకున్నావు నాన్న, ఇంకా అది చిన్న పోరాడు ఆడేమన్నా? అత్తడితే ఆడే పా లోపలికి పా. ఆగో, వాడు ఎట్లా అత్తాడు? నువ్వు ఎదురుగా పోయి తీసుకురాపో. అరే బండ్ల పెట్రోల్ లేదే, ఎట్లా పోనే? ఎట్లా పోతావు? నడిచిపోయి తీసుకురాపో పో. ఓసి నీ పాపం పాడుగాను. వాడేమన్నా చిన్న పోరాడా అని వాడేత్తడి. నేను నడుచుకుంటే ఓడేందే, నడు ఇట్లా వాడేస్తారు. రాయే ఎండ కొడుతుంది, నడు. ఎట్లత్తడో ఏమో పోరాడు. నడువే. ఏ ఆగు, అత్తన్నేమో.
అక్క బావా ఆగో ఈ పోరడు వచ్చినట్టున్నాడు కదా అక్క ఆ వచ్చినవారా ఏందిరా గిట్టొచ్చినావు ఏమైంది? నీ అవతారం ఏంది నీ బట్టలేంది నువ్వు వచ్చిన అచ్చుడేంది సంకలి సంచేంది ఏమైందిరా అగో ఓ పోడా ఎందుకు ఎడతాను ఎవరన్నా ఏమన్నా అన్నారా నన్ను ఏమన్నారే? మరి ఎందుకు ఎడుతున్నావురా? వచ్చేటప్పుడు ఎవరన్నా మొగోళ్ళు ఏమన్నా అన్నారా? ఏంది బావా గంత మాట అన్నావు? మరి ఏందిరా ఎందుకు ఎడతాను? అక్క ఆ రాంగా కుక్కలు ఎంబడి పడ్డే. అయ్యో కుక్కలెంబడబడ్డాయారా ఏమన్నా అన్నయ్య కరిచినయా కర్తయ్యని బ్యాగ్ అడ్డం పెట్టిండే, బ్యాగును పొట్టు పొట్టు వేసినే. మరి సంకల ఈ సంచి ఎక్కడిదిరా నన్ను నా బట్టలను చూసి ఓ ముసలవ్వ పాపమని ఈ సంచి ఇచ్చిందే. బట్టలన్నీ ఈ సంచిలో వేసుకుని వచ్చిన. మా ఊర్లే అందరూ మస్తు మంచోళ్ళరా ఎవలో ఏమో పోరని చూసి పాపం అని సంచి ఇచ్చిర్రు పాపం మంచోళ్ళే మీ ఊరు ఖర్చుడందో ఏమో ఇంకా కుక్కలు ఎంబడి పడతాయా? అవి అందరింబడి పడేరా. సెలెక్ట్ చేసుకుని నీ లెక్క నల్లగా స్మార్ట్ గా ఉన్న వాళ్ళు ఎంబడే అక్క చూడే బావా, నీకు ఏమైనా పోరని ఏదో ఒకటి అనుడేనా అసలు నువ్వు పోతే గింత పాపం అవునా చూడు పోరడు ఎంత మంచిగా ఉండేటోడు ఎట్లా వచ్చిండు పంపించినవానే? మా పంపించిండ్రా బండ్ల పెట్రోల్ అయిపోయిందని కథల పడ్డాడు కాదు మీ బావ బామ్మరిదని ఆట పట్టించిందే. గామత్రం ఉండదా బావ బామ్మరిది అంటే? నీకేమైతుంది? కుక్కలు పాడుగాను ఇంకేం చేయలే పోరన్ని నయమైంది పోరా శ్రీకాంత్ ఏమైందో ఇంట్లోకి వెళ్ళి వెళ్తలేవు గీయాలు అవుతుంది. రాత్రి అనుకున్న ముచ్చట మర్చిపోయినావు ఏంది? ఏం మర్చిపోలేదు. మా బామ్మరిది వచ్చిందని ఆగిన. ఎటు పోతారు ఏం ముచ్చట ఏందది గవన్నీ నీకెందుకే? మదిగా నువ్వు ఎప్పుడు వచ్చినావురా? ఇప్పుడే వచ్చిన అన్న. వచ్చినావు కానీ ముళ్ళేంద్రా ఆడిపోరాన్ని పట్టుకొని వచ్చినట్టు పట్టుకొచ్చినావు. ఏంది అన్న నువ్వు కూడా గట్లా మాట్లాడుతావు? మరి వేషం గట్ల ఉన్నది. అయితే ఎటు పోతారు అన్నా ఎట్లేదురా చెల్లె, నిన్న మొన్న పొలం కాడ పనులు అయినాయి కదా, మా బావి తవ్విత్తిమి. బావి కాడ బాగా అటు ఇటు ఆసరాయిండు. ఏ చిన్నగా దావత్ లెక్క వేసుకుందామని అనుకున్నాం. ఇంకా అత్తలేడని ఇటు దాకా వచ్చిన. ఏమైందో పోదాంపా. పోతే పోర్రి గాని ఈ పోరాన్ని కూడా ఎంబడి పెట్టుకోపో పారా అక్క రా పోదాం సార్. మళ్ళీ ఏం ఎంబడి పడకుండా చూసుకోరా పోరా ఈ అవతారం ఇట పాడైంది. రాజన ఇవాళ నీ పుణ్యమని బాగా రోజుల తర్వాత మా బావతో మంది ఆదానని. ఎందుకురా ఎప్పుడు తాగుతలేవా మీ దోస్తులతోటి? అది ఎప్పుడు తాగినాయి బాగా రోజులు అవుతుంది. ఈ నడమ తాగలే. మళ్ళా ఇప్పుడు మా బావతో తాగుతాం. తీసుకోరి మన వచ్చి బాగా సేపు అవుతుంది. ఏ మాట కామాట చెప్పుకోవాలి రాజకుమార్. బాయిలు అయితే మస్తు నిలబడ్డాయి. అవును బావా మంచిగా పడ్డాయి. బావి తవ్విచ్చినందుకు నాకైతే మంచిగా అనిపించింది, సంబరం అనిపించింది. మళ్ళీ ఇవ్వాలి పార్టీ. చేసుకుందాం బావా, మీకంటే ఎక్కువనా. బావా అది అయితే పోయే పోయే బావ పోయి. నీరా గ్లాసి. అయ్యో బావా ఆ గ్లాసులో బీర్ ఎట్లా పోయాలో నీకు తెలియదు. ఇంకా చిన్న పూరని మన నేను పోతా చూడు. దే నువ్వు జరు బావా, నువ్వు సరే అటు ఇక చూడు బావ నేను ఎట్లా పోసేద్దాం చూడు. ఇక తాగు బావ.
ఆగు బావా ఆగు బావా. అయ్యో ఏమైంది బావా? ఏమైంది బావా? మా బావకి ఏది తెలియదే. వేస్ట్. మా బావ వేస్ట్. పోరానికి ఏంద్రు? ఏంది బావా మీ బావ మరి గట్లా మాట్లాడుతాడు? అడేమన్నా మనిషేనా? నా ముంగట్నే గట్లా అంటాడు. ఈయనంటే అన్నాడు కానీ ఏడికన్నా పోతే ఎట్లుంటుంది? నీకేమన్నా విలువ ఉంటుందా? ఇచ్చేది మనం తీసే కథ అవుతుంది. మా బావ వేస్ట్ వేస్ట్ అని 4 సార్లు అనబట్టే వాడు ఎక్కడిదో మనసులో పెట్టుకొని అంటాడు బావ. ఏదో మనసులో పెట్టుకున్నాడు, నీకు తెలుస్తలేదు కానీ. గజంటోనికి తాగిపిద్దామని తీసుకొత్తివి. తాగినోడు మంచిగా ఉండ అన్న ఎల్లెలు కలవండి. ఇట్లే ఉంటుందా? చీ ఏ మనిషో ఏమో. తాగిన తృప్తి లేకుండా చేసిరు కదా బావా. వేరేటోళ్ళు అయితే వేరే ఉంది. ముఖం కూడా చూడకపోదు నా సొంటోని అయితే. సరే బా నేను పోతాను మరి. ఇక అయితే తాగి పోరి. మదిగా లే లేరా లే నడు. విద్య తీసింది చాలు పా నర్రా. అరే లేరా ఇప్పుడు రాలేరా? స్వప్న స్వప్న అగో ఏమైంది దీనికి? ఏమైందంటే చెప్పవేంది? వీన్ని తీసుకుపోయినందుకు మంచినే బుద్ధి చెప్పిండే. ఎందుకు? ఏమైంది? ఏమైందో వీళ్ళు లేచినాక అడుగు. ఊరికి వచ్చిన కాడ ఎట్లుండాలో తెలియదు, ఏం తెలియదు అని ఇద్దరు ఎరుగుతా అయిపోద్దా? అడు ఈయనే ఉండు, నేను మంచిగా తీసుకొస్తా. ఒక్కడా నిల్సా. ఇటు తీసుకురా. అరే పడుకో, అటు వండరా. ఏంది పోరడు రాక రాక వచ్చేమో గిట్ల చేస్తాడు. ఏమైందో చెప్పు, ఎందుకంత కోపానికి వస్తాను? నీకు కళ్ళు కనబడతలేవానే? వాడు చూడు, మన వాళ్ళకం చూడు. ఎక్కువ తక్కువ తాగిండు, చిన్నంతరం పెద్దంతరం లేకుండా మాట్లాడిండు. ఎందుకు? ఆ రాజన్న ఏమని అన్నాడా? రాజ్ కుమార్ కాదే, నన్ను అన్నాడు. నేను వేస్ట్ గా అన్నట. నిన్నెందుకు అన్నాడు? వాన్ లెక్క తాక్కుంటా తిరుక్కుంటుంటే విలువ ఉండేది. ఒక్కసారి కాదే 4 సార్లు వేస్ట్ 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 అంటాడు. ఎట్లా కనబడుతున్నానికి? బాగున్న విలువ ఉందా వానికేమన్నా? చూడు పంది లెక్క ఎట్లా పడతాడు. గంత మాట అన్నాడా? అరే లే లేరా, ఏమన్నావురా బావ? తాగిన ఏం లేపుతాను, మనకేమన్నా సోయిందా? ఎట్లా ఉన్నాడు చూడు గాడిది. లేచినాక అడుగు. ఇడు ఇంకా లెత్తలేడు కదా, ఇప్పుడు ఏం మనిషి అసలుకు? ఛీ.
ఏం చూస్తున్నావు గుంజను పట్టుకొని? సాయంత్రం అవుతుంది, ఇంత సాయం పెడితే తాగి బయటకు వెళ్తా. ఇటు చూస్తాను. ఏం లేదు, తమ్ముడు ఇంకా నిద్ర లేవలేదని. మనకి తాగింది దిగద్దా? మనిషి లెక్క తాగితే మంచిగా ఉండు. వాడు ఇప్పుడు లేవాడు కానీ పోయి సాయ పెట్టుకో. అక్క అక్క లేచినట్టున్నాడు. ఏమన్నావురా? బాబానేమన్నావు? నువ్వు ఏడికొచ్చినావు, ఏం చేసినావు? నీ తాగుడేంది, నీ కథ ఏంది? అంత విలువ లేకుండా కనబడుతుందా బాబా నీకు? ఏమన్నావురా చెప్పు. నేనేమనలేదే, నేనేమన్నా? ఇక్కడెందుకు పడుకున్నా? ఇప్పుడు సోయొచ్చిందారా? నువ్వు ఎందుకు అనుకున్నావా అని? ఏడిపోయినవురా? ఎట్లా పోయినాను అట్లా రావా? బావని ఎటువంటి అటు మాట్లాడి పెడతావారా? నీకు ఎవరైనా తెలుస్తలేదా? చిన్న పెద్ద తేడా తెలుస్తలేదారా? చెప్పు. అక్క నేను తాగినాక నేనేం చేసినా నాకు గుర్తులేదే. ఎందుకురా? సోయలేనంత నాగుడు ఎందుకు? చెప్పు, బావకేం సాధారణ చెప్తావు చెప్పు. బావా నేనేమన్నా నాకు గుర్తులేదే తాగినాక. ఏమన్నా అంటే తప్పు పట్టుకోకే, నన్ను క్షమించు బావా. నీ దండం పెడతా బావా, తప్పు పట్టుకోకు, నీ కాలు పట్టుకో. ఏంద్రా నువ్వు దండం పెట్టేది, కాలు పట్టుకునేది? నేను వేస్ట్ కానీ ఈ వేస్ట్ కానీ ఇంట్లో నువ్వు ఉండడం అవసరం లేదు. ఓ ఎడు అయ్యో నడరా. అక్క ఎట్లా నడుతున్నావు నేను నీకు? అక్క నీ తాగినాక ఏమన్నా నాకు గుర్తులేదే. నేను బావని ఎందుకంటేనే నాకు తప్పైందా? బావకి చెప్పే అక్కను ప్లీజ్ అక్క. ఏయ్ వాడు చెప్పేది ఏం లేదు, నువ్వు వినేది ఏం లేదు. వాడు ఒక్కడు పోతాడో వాడితో పాటు నువ్వు కూడా పోతావు. పో. అరే బావ ఇప్పుడు కోపం మీద ఉన్నాడు, నేను తర్వాత మాట్లాడతా గానీ నువ్వు ఇంటికోరా. అది కాదు, ఒక్కసారి నా మాట వినే. స్వప్న దండం పెడతారా నువ్వు? తెలివి తాగ ముందుండా. స్వప్న ఆ స్వప్న ఆ లిఫ్ట్ నడతలే రా. అత్తన్నా ఏమైంది? ఎవరే ఫోన్లా? ఎవరు? అది తమ్ముతో మాట్లాడుతాన్నా. ఎంతసేపు మీ వాళ్ళ గురించి ఆలోచించుడే, మీ వాళ్ళతో మాట్లాడేనా? నన్ను పట్టించుకునేది ఉందా లేదా? నువ్వు ఫోన్ చూసుకుంటున్నావు కదా, వాడు ఫోన్ చేస్తే మాట్లాడినా. ఏందట వానికి? వాడు ఫోన్ చేస్తే నువ్వెందుకు మాట్లాడుతున్నావే? నేను తాగి మాట్లాడినా, తాగినాకేం మాట్లాడినో ఏమో నాకు గుర్తుకు లేదని వాడు బాగా బాధపడతాండు. బావకు కోపం పోయిందా అని అడుగుతాండు. కోపం తక్కువైతే మళ్ళా చెవులో తీస్తాడానే? ఇంకొకసారి వాని జోలు చేసినా, వానితో ఫోన్ మాట్లాడినా ఫోన్ తుక్కు చేస్తా.
ఏమైంది సార్? ఏం కాలేదు, నీరసంగా ఉండి కళ్ళు తిరిగి పడిపోయింది. ఒక సెలైన్ ఇంజెక్షన్ ఇస్తాను, సెట్ అయిపోతుంది. ఒక 1 అవర్లో తీసుకెళ్ళచ్చు. బీపీ తక్కువగా ఉంది. అవునా సార్? ఏం కాదు సార్? ఏం కాదు, టెన్షన్ పడవలసిన అవసరం ఏం లేదు. ఓకేనా? ఓకే సార్. స్వప్న, ఏమైంది? నువ్వు ఇంట్లో నుంచి వేయనక్క కళ్ళు తిరిగి కింద పడ్డా. తర్వాత ఏమైందో నాకు తెలియదు. అరే నువ్వెవరా నా పిల్లని హాస్పిటల్ తీసుకురావడానికి? బావా, అది నీకు భార్య కాకముందే నాకు తోడవుతున్న అక్క. అయితే ఏందిరా, నీకేమవసరం నా భార్యను తీసుకురావడానికి? నీకు దండం పెడతా, ఆపుతావా? మనం ఇంట్లో లేము, హాస్పిటల్ ఉన్నాం. ఏదన్నా ఉంటే ఇంటికి పోయి మాట్లాడుకుందాం. పోదాం పాది, రారా. నువ్వెందుకు వచ్చినావురా? ఇంటికి పోయి మాట్లాడుకుందాం అన్నా కదా. అరే డాక్టర్ గోళీలు రాసింది కదరా, అవి తీసుకోడ్రా. సరే అక్క, ఆ. జాగ్రత్త అక్క. అరే ఆ కవరిటీరా, నువ్వు నా కళ్ళ ముందట కనబడితే మంచిగా ఉండేది. అరే ఇప్పుడు వాడు ఏమన్నాడు? ఎందుకంత కోపానికి అత్తన్నావు? అసలు వాడు చేసిన తప్పేంది? అసలు నువ్వెందుకురా దీన్ని హాస్పిటల్ తీసుకుపోయాను? నేను కళ్ళు తిరిగి కింద పడిపోయినప్పుడు నువ్వు ఇంట్లో లేవు. వాడు వచ్చి హాస్పిటల్ తీసుకోకపోతే నాకేమన్నా అయితే ఎట్లుండు? నువ్వెందుకు తీసుకుపోయినావురా? చెప్పురా, బావ అడుగుతాండు కదా, చెప్పు. అక్క, నువ్వు కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత రాజ్కుమార్ అన్న బావ కోసం ఏదో పని మీద ఇంటికి వచ్చిండు. అట్నే వచ్చి చూసేసరికి నువ్వు కింద పడిపోయి ఉన్నమాట. బావకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదట, అది ఇంటనే మోగిందట. ఏం చేయాలో అర్థం కాక నాకు ఫోన్ చేసిండు రాజ్కుమార్ అన్న. ఇద్దరం కలిసి నేను హాస్పిటల్ తీసుకుపోయినామే. అయినా బావ, అక్కను నేను కాకపోతే ఎవరు తీసుకుపోతారు హాస్పిటల్కు? చూసుకుంటూ ఉండాలనా? నిన్ను అడగకుండా తీసుకుపోయినందుకు తప్పు అనిపిస్తే క్షమించు బావా. అక్క, ఇగో గోళీలు. బావకు నా మీద ఎప్పటికి పోదయ్యా కోపం. నేను పోతున్నా. ఆగురా, ఏడిపోతున్నావు? మా తమ్ముడు మాట జారిండని వాని మీద బాగా కోపం పెట్టుకున్నావు. వాడు ఏమన్నా కావాలని అన్నాడా? వాని గుణం ఏందో నీకు తెలియదా? వాడు ఎసుంటాడో నీకు తెలియదా? వాడు తాగిన మత్తులు అన్నాడు అని తెలిసి తెలియక అన్నాడు అని నీ మనసు నిమ్మలం చేసుకుంటే ఏమైంది? అట్లా చేసుకుంటే ఇంత దూరం వచ్చినా వాని మీద ఇంత కోపం పెంచుకున్నటోనివా? వాడు చిన్న పోరడాని నువ్వు సర్దుకపోతే అయిపోతుంది కదా. వాడు నిన్ను కావాలని ఎందుకు మాటలు అంటాడు చెప్పు. అయినా నువ్వు కూడా ఏందిరా, పోయిన కాడ పోయిన సందలు ఉండాలి. ఎక్కువ తక్కువ తాగి ఎటుబడితే మాటలు ఇచ్చి పెడితే ఏందన్నట్టురా? రాజకుమార్ అన్న ముంగట్నే మాట జారినవు. ఇంకో నలుగురుంటే బావో విలువ ఏం కావాలరా? నీకు గా మాత్రం అర్థం కాలేదారా? ఎప్పుడురా ఇక నీకు బుద్ధి వచ్చేది? నాది తప్పైందే అక్క. తాగిన మైకంలా ఏమన్నా నువ్వు గుర్తులేదే. నా తప్పు అంటున్నా కదా బావా, తప్పైంది బావా. అరే నువ్వు ఎన్నిసార్లు తప్పైందని చెప్పినా కూడా ఆయన ఈనడురా. నా బామ్మారిది నన్నే అన్నాడు కదా, తాగిన మైకంలో అన్నాడు, లేకపోతే వాడు నన్నెందుకు అంటాడని నువ్వు అనుకుంటే అది ఇక్కడ దాకా వచ్చేది కాదు. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆయన మనసు కరగదురా. నువ్వు ఓరా ఇంటికి. ఇక ఆగ్రా, నేను వాడిని దూరం చేయాలని నేనెందుకు అనుకుంటా? వాడు అన్న మాటలకు బాధ అనిపించింది, కోపం వచ్చింది, అందుకే వాడిని దూరం పెట్టినా. సరే అయిందేదో అయిపోయింది. అరే టైంకి వచ్చి అక్కని హాస్పిటల్ తీసుకుపోయాను. పారా లోపలిగా ఉంది. బావా, నా మీద కోపం పోయినట్టే కదా? పోయినట్టేరా. సరే బావా. బావా తెగ్గు. అరే